మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఈ ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడారా? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నమ్ముతున్నాను మీరు బాగున్నారని. ఎందుకంటే దేవునితో సావాసం చేస్తున్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుని యొక్క అనుదినము కూడా ఆయన స్వరం వింటూ ఉన్నాం, ఆయనతో నడుస్తూ ఉన్నాం. అంటే మనము ఆయనతో నడిచినప్పుడు మన జీవితంలో చాలా ఆహ్లాదకరముగా, చాలా దీవెనకరముగా, ఒక మంచి స్నేహితునితో మనం మాట్లాడినట్లుగా మన హృదయంలో ఉన్న ఆవేదన కానీ, మన హృదయంలో ఉన్న సంతోషము కానీ మనుషులతో పంచుకోలేంది కానీ దేవునితో పంచుకుంటున్నాం కనుక మన జీవితంలో చాలా సంతోషము, సమాధానం, గత సంవత్సరాల్లో లేని ఒక ఆనందము నువ్వు పొందుతున్నావని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో సావాసం మామూలుగా ఉండదు. దేవుని స్వరం వింటూ ఉంటే వచ్చే ధైర్యం వేరు. దేవుని స్వరం వింటూ ఉంటే, దేవుని వాగ్దానం వింటూ ఉంటే, దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే నీ జీవితంలో అనుదినము కూడా నూతనమైన వాత్సల్యం పుడుతూ ఉంటుంది, నూతనమైన ఒక అభిషేకం వస్తూ ఉంటుంది, నూతనమైన ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవునితో నడుస్తూ ఉన్న నీ జీవితంలో అద్భుతమైన కార్యములు నువ్వు చూస్తూ ఉన్నావు కనుక నీ జీవితంలో ఇంకా ఇంకా మేలులు జరగబోతున్నాయి. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడని ఉన్నాడు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. కొన్నిసార్లు చూడండి, మనం ఆలోచిస్తాము కానీ మనం ఏదో ఒక పని చేద్దామని ఆలోచిస్తాము, కానీ అది సరిగ్గా మనకు ఉండదు, ఎక్కడో ఒక కాడ ఫెయిల్ అయిపోతాం. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. అంటే మర్మములు, ఈ పని ఎలా చేయాలి, ఈ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఈ విధముగా వెళ్తే ఎలా ఉంటుంది, ఈ విధముగా చేస్తే ఎలా ఉంటుంది అని గూఢమైన క్రొత్త రకముగా నీకు తెలియజేసి నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు నడిచినట్లుగా ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు, అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రభా ఇదిగో ఇది నేను చేయబోతున్నాను, ఇది నేను సాధించబోతున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అని దేవుడి దగ్గర మనం మొరపెడతాం. మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడట. ఉత్తరం ఇవ్వడమే కాదు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను కూడా నీకు తెలియజేస్తాడట. కనుక మనకు గ్రహింపలేని సంగతులను తెలియజేసే దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. నిత్యము ఆయనతో సావాసం చేస్తూ ఆయనకు మొరపెట్టడం ప్రాముఖ్యముగా, ఆయనను ఆరాధించడము ప్రాముఖ్యముగా, మొట్టమొదటిగా మన అన్ని పనుల కంటే ముందు దేవునితో మాట్లాడి మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప సంగతులను తెలియజేస్తూ, మర్మాలను తెలియజేస్తూ, నీకు తెలియని విషయాలను తెలియజేస్తూ, నువ్వు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, అన్ని విషయాలు కూడా ప్రభు మనకు గ్రహింపజేసి మనల్ని ముందుకు నడిపిస్తానని ఈరోజు చక్కటి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానం చేశావు. మేము గ్రహింపలేని గొప్ప సంగతులు కూడా మాకు తెలియజేస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు అయ్యా, వారి వ్యాపారము, వారి ఉద్యోగము, వారి చేతి పనులు, వారి యొక్క స్టడీ, వారి కుటుంబ జీవితము, ప్రభువా మరి ఎన్నెన్నో విషయాల్లో మొరపెడుతూ ఉంటారు అయ్యా. వారు ముందుకు వెళ్తూ ఉండగా తండ్రి, వారు గ్రహింపలేని గొప్ప సంగతులను అయ్యా వారికి తెలియజేసి వారు ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి. మీరు ఆలోచనకర్తగా ఉండండి. అన్ని విషయంలో నీ ప్రజలను ఆశీర్వదించి గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం. నూతన బలము, అభిషేకము, కృప, వరములతో నింపండి ప్రభువా. వారు చేసిందంతా కూడా యోసేపు చేతులు ఎట్లా ఫలభరితముగా ఉన్నదో అయ్యా, వారు చేసేదంతా కూడా ఫలభరితముగా ఉంటకు కృప చూపించండి, అద్భుతాలు చేయండి అయ్యా. నూతనమైన బలమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో నింపండి. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, అభిషేకమునివ్వండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనారోగ్యముతో ఉన్నవారిని అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే హాస్పిటల్లో ఉంటున్నారో, వెంటిలేషన్లో ఉంటున్నారో ప్రభువా, వారు మూలుగుతున్నారో ప్రభువా, వారి మీద నీ కృప కుమ్మరించబడాలి ప్రభువా. వారు పడిన గుంటలో నుంచి వారిని లేవనెత్తండి. ఎట్టి వ్యాధి అయినా కూడా యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం.
అయా నూతనమైన కార్యములు చేయండి. ఈరోజు ప్రభా ఎవరైతే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో నీ బిడ్డలకు శుభములు దీవెనలు పలుకుతున్నాం. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వారు స్వతంత్రించుకుంటుండగా ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో, అయా మంచి జ్ఞానముతో నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. అత్యధికమైన అయా కృప ప్రభా, ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారో వారందరి మీదకి నీ కృపను విడుదల చేస్తున్నాం. ఆరోగ్యము, క్షేమము, సమాధానం వారిని వెంటాడనుగా. కానీ అయా నీ కృపలో ప్రతి బిడ్డను దీవిస్తూ మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.